హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్ గా శివాజీ గారిది ఒక కాంట్రవర్సీ అయితే బయటకు వచ్చిందండి. ఇందులో మెయిన్ గా చూసుకుంటే రీసెంట్ గా దండోరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మనకి శివాజీ గారు అయితే ఒక్కసారిగా మంగపతి క్యారెక్టర్ అయితే బయటికి తీసుకురావడం జరిగిందన్నమాట. అదేంటి అంటే కోర్ట్ సినిమాల మంగపతి క్యారెక్టర్ ఎలా అయితే ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే పాటించారో అదే విధంగా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక్కసారిగా శివాజీ గారిలోని యొక్క మంగపతి క్యారెక్టర్ అయితే బయటికి రావడం జరిగిందన్నమాట. ఇందులో భాగంగానే మనకి లేడీస్ డ్రెస్సెస్ గురించి అయితే ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి ఆయన చెప్పడం జరిగిందండి. పద్ధతిగా ఉన్నానని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. దీంట్లో భాగంగానే శివాజీ గారు అయితే రీసెంట్ గా బహిరంగ అయితే అపాలజీస్ చెప్పడం జరిగిందండి. ఇందులో శివాజీ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మీరు పద్ధతిగా ఉంటే మంచిగా ఉంటారనే ఒక ఇంటెన్షనే తప్ప మిగతా ఏ ఉద్దేశించింది కాదని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. కాకపోతే కొంచెం అన్ఫార్మమెంట్ గా ఇక్కడ కొన్ని 2 సామాన్లు అని చెప్పేసి అట్లా వాడటం జరిగింది. వాటి గురించే నేను ఇక్కడ వీడియో చేయడం జరుగుతుందని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి శివాజీ గారు చెప్పేది ఏంటి అంటే చిన్న పదాలు అయితే నేను దొరకడం జరిగింది. వాటి గురించి నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను హీరోయిన్స్ గురించి మాత్రమే అన్నా, మిగతా ఎవరి గురించి అయితే నేను అనలేదని చెప్పేసి క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. దీంట్లో భాగంగా సోషల్ మీడియాలో శివాజీ గారు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారండి. మెయిన్ గా ఉన్న థింక్ ఏంటి అంటే శివాజీ గారు చాలా చాలా మంచివారు అని చెప్పేసి అందరూ కూడా తెలిసిందే. బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి అందరూ కూడా తెలిసిందే. అండ్ అదే విధంగా రీసెంట్ గా బిగ్ బాస్ 9 కి సంబంధించి బజ్ అనే ఒక ప్రోగ్రామ్ ని పెట్టి అందులో ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా పోసగుచ్చినట్టు అడిగారండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా దానికి అప్రిషియేషన్ కూడా చేశారండి. కాకపోతే మొన్న జరిగిన ఒక రీసెంట్ సిచ్యువేషన్స్ వల్ల అయితే ఆయన కొంచెం చాలా అంటే చాలా బాధపడుతూ చెప్పడం జరిగిందండి. ఏది ఏమైనప్పటికీ శివాజీ గారు నోరు జారారు. అదే విధంగా దానికి సంబంధించి అపాలజీస్ కూడా చెప్పారు కాబట్టి ఆయనకు సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం పాజిటివ్ అయితే మాట్లాడుతున్నారు అనమాట. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.